బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ జ్యోతిష్యం పట్ల నమ్మకం తక్కువగా ఉంటుంది, కొంతమంది ఎక్కువగా నమ్ముతారు. అసలు జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా? జ్యోతిష్యాన్ని నమ్మిన వాళ్ళు మన జాతకాలు ఎలా చూపించుకోవాలి, మనకు సంతాన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వివాహం ఎందుకు జరగట్లేదు, వీటన్నిటి గురించి మనకి అందరికీ సందేహాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటి గురించి క్లియర్గా స్పష్టంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలేంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, అసలు జాతకాలను నమ్మొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది మీ గురించి చెప్తాం, చిలక జాతకం చెప్తాం, ఏదైనా అన్నప్పుడు అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నా గురించి నేను తెలుసుకోవాలి, నా జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, అసలు నిజంగా ఇవి ఉంటాయా అని నమ్మొచ్చా అనేది కొంతమందికి నమ్మకం ఉండదు. వెళ్దామని ఎవరైనా జాతకం దగ్గరికి వెళ్ళాలనుకున్నా, నేను చెప్పించుకోవడానికి వెళ్ళాలనుకున్నా, ఈ రోజున్న పరిస్థితుల్లో చూస్తూనే ఉన్నాం, ఛార్జీలు ఎక్కువ చెప్తున్నారని వెనుకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏమైనా చెప్తారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జాతకం అనేటువంటిది పంచాంగాన్ని బేస్ చేసుకొని చెప్పేటువంటి విభాగం అమ్మ. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగము, కరణము, వీటన్నిటినీ కలిపి చెప్పేటువంటిదే పంచాంగం నుంచి చూసి చెప్పేటువంటిది జాతకము. జాతకంలో మనము అతని గతంలో ఏం జరిగింది, తర్వాతకి ఏం జరగబోతుంది, శారీరకంగా అతను ఎలా ఉంటాడు, ఆరోగ్య సమస్యలు ఏముంటాయి, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఒకవేళ ఏమి యోగ జాతకములు ఉన్నాయి, ఏమి యోగం ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఉపవాస దీక్షలు తీసుకోవాలి. కొంతమందికి జాతకం చూపించుకున్న తర్వాతకి నేను సజెస్ట్ చేసేటువంటి వాళ్ళలో కొన్ని రోజుల పాటు నాన్ వెజ్, అంటే ఈ వారం మీరు నాన్ వెజ్ తినకండి అని చెప్తాను. కొంతమందికి ఎలా అంటే క్లియర్గా వాళ్ళ జాతకం చెప్పించుకున్నప్పుడు. ఇంకోటి, జాతకం చెప్పేటప్పుడు కూడా చాలామంది జాతకాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వడం ఇవాళ రేపు కష్టం. కాబట్టి రకరకాల క్యాలిక్యులేషన్స్ చేసి, అంటే నవాంశ, అలాగే దశ, అంతర్దశ, అలాగే గోచారము, ఇవన్నీ కూడా రకరకాల క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక బుక్ లాగా ఇస్తారు. అలా ఇస్తే ఖచ్చితంగా మీరు జాతకాన్ని చెప్పించుకోవడానికి వెళ్ళొచ్చు. అయితే ఈ జాతకం చెప్పించుకోవడము చాలామంది వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఉన్నాయి. వార ఫలాలు చూస్తారు చాలామంది, మనకు వార ఫలాలు లేకుంటే మాస ఫలితాలు చెప్తున్నారు కదా. చెప్పగానే ఏమనుకుంటారంటే, వీడికి నా డేట్ ఆఫ్ బర్త్ టైమే తెలియదు, వీడు నా గురించి అలా చెప్తున్నాడు. ఎక్కువ మంది అపోహ అయితే ఉంటుంది. మేము క్లియర్గా ఒక డిస్క్లైమర్ ఇస్తాం. ఏమిటనంటే, చంద్ర గోచార రీత్యా వరకు మాత్రమే మేము చెప్పేటువంటిది. అంటే ఒక అతను పుట్టాడు, అతని పేరు, అతని జన్మనామం ఏంటిది, రా అనేటువంటి అక్షరంతో ఉందనుకోండి, రామకృష్ణ అని పెట్టారు. అతని పేరు మాత్రమే తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకపోతే అతను ఎవ్వరి దగ్గర జాతకం చూయించుకునే పని లేదు. ఆ మాస ఫలితాల్లో వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి తగ్గట్టు జాతకానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కొన్ని మంత్రాలు ఏమన్నా ఉంటే ఆ మంత్రం వాళ్ళు జపం చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైం ఉంది, ప్లేస్ ఉంది, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మీకంటూ ఒక నక్షత్రము, ఒక రాశి, మీకు కొన్ని లక్షణాలు ఉంటాయి, మీకు సంబంధించి కొన్ని యోగాలు ఉంటాయి. కొంతమందికి గజకేసరి యోగం ఉంది అంటారు. ఎలా ఉంది? కొంతమంది పుట్టిన పిల్లవాడికి చాలామంది తెలియదు, పిల్లలు ఎందుకు ఆరోగ్యం బాగాలేదు, జాతకం చూపిస్తే పంతులు అంతా బాగానే ఉన్నాడు అంటున్నారు, అయినా సరే విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, తరచూ హాస్పిటల్ పోతున్నాం అంటే బాలారిష్ట దోషం అంటారండి దాన్ని. అంటే లగ్నం నుంచి 8వ స్థానంలో చంద్రుడు ఉన్నా, అలా కొన్ని రకాలైనటువంటి గ్రహాలు కొన్ని కేంద్ర స్థానాల్లో ఉండడం వల్ల ఆ పిల్లవాడికి చాలా ఇబ్బంది. టెక్నికల్గా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి అర్థం కాదని నేను క్లియర్గా చెప్తున్నాను. దాన్ని బాలారిష్ట దోషము అంటారు. 12 సంవత్సరాల వరకు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక సీజన్ వచ్చిందంటే పిల్లవాడికి ఆరోగ్య సమస్య వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జాతకం చేయించుకొని, జపం చేయించుకొని, ఆ జపతీర్థం అబ్బాయికి ఇప్పియాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. మనం గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదు కదా. అమ్మ నేను పూజ చేయించా, హోమం చేయించా, మా వాడికి ఏం కదా, అలా ఏం లేదు. పుట్టిన పిల్లలకు కొంతమందికి శాంతి నక్షత్రాల్లో పుడతారు. ఇప్పుడు మూలా నక్షత్రం ఉంది, జ్యేష్ఠ నక్షత్రం ఉంది, ఇలా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, శాంతి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకు సంబంధించి శాంతి చేయించుకోవాలి. నూనెలో ముఖం చూడాలి. అలా చేయడం వల్ల ఇబ్బంది ఉండదు. లేకపోతే తరచూ వాళ్ళ నుంచి, అంటే తండ్రి గండం అంటే తండ్రి చనిపోవడం కాదు, ఆ అబ్బాయి వల్ల తండ్రికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. వాళ్ళ నాన్న మంచి ఏదైనా ఫైల్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆఫీస్ ఫైలు, వీడు ఆడుతూ పోయి తన్నేస్తే నీళ్ళు పోయి ఆ ఫైల్ తడిచిపోయిద్ది. ఎవరి వల్ల? ఇబ్బంది కలుగుతుంది, పిల్లవాడి వల్ల
తండ్రికి ఇబ్బంది కలుగుతుంది. అది చాలా ముఖ్యమైన పని. ఒక సంవత్సరం పాటు కష్టపడేటువంటిది అంతా అందులో ఉంది. ఓ పెన్ డ్రైవ్ పోగొట్టాడు, ఓ ల్యాప్టాప్ మీద కాఫీ పోసేశాడు, ఎన్నున్నాయో కంప్లైంట్స్ మా దగ్గరికి. ఇవన్నీ కూడా పిల్లవాడి జాతకరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల జాతకం ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు జాగ్రత్త పడండి. మీ స్వతహాగా జాతకం ఏంటో తెలుసుకొని కూడా దాని తగ్గట్టుగా కొంతమంది మా దగ్గరకు వచ్చి పిల్లవాడు జాతకరీత్యా ఏ జాబ్ చేస్తాడో చెప్పండి అంటే నేను ఒకటే చెప్పాను, అమ్మా నేను అబ్బాయి నేవీ సంబంధించి బాగా ఇష్టం అని చెప్పాను అనుకోండి, అతనికి జలగండ ఉందనుకోండి, అతనికి ముందు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఈ 3 వేస్ట్, పనికిరావు. ముందు అబ్బాయికి ఏమి ఇష్టం? ఉదాహరణకు అబ్బాయి ఒక సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక క్రికెటర్ ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాడు, అతని జాతకరీత్యా సూర్యుడు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, సినిమాకు సంబంధించిన డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, మీడియా ఫీల్డ్లోకి వెళ్ళాలి, మీలా యాంకర్ అవ్వాలి అంటే శుక్రుడు బాగుండాలి. బాలేడు అనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. మళ్ళీ ఇలాంటి ఎనాలిసిస్ చేసి మీ పిల్లవాడికి ఉన్న ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ప్రొసీడ్ అవ్వచ్చు. లేదా ఆ పిల్లవాడిని పిలిచి, నాన్న నువ్వు ట్రై చేసిన టైం వేస్ట్ అవుతుందిరా, నువ్వు ఇంత చదువుకున్నావు కదా, నువ్వు పని చేయి, ఉద్యోగం చేసి తర్వాతకి ఏదైనా ప్రయత్నించు అని చెప్పి నేను కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఏమిటి, మనకు అసలు ఏమొస్తుంది, ఇలాంటివన్నీ కూడా జాతకం గుండా మనం తెలుసుకోవచ్చు. అయితే చాలామంది మా దగ్గరకు వచ్చి పేర్లొద్దు కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము 5,000 పెట్టామండి, మేము 10,000 పెట్టామండి, 15,000 పెట్టామండి, నిమిషమే మాట్లాడారండి మాతోని. అసలు ఇంకొకళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఒక అర్చకుల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయికి జాతకరీత్యా బాలేదు, కుంభ వివాహం చేస్తారండి. అంటే 2 సార్లు వివాహం అయ్యేది ఉంటే చెట్టుకిచ్చి కానీ కుండకిచ్చి కానీ పెళ్లి చేస్తారు. అబ్బాయిలకైతే చెట్టుకిచ్చి, అమ్మాయిలకైతే కుండకిచ్చి పెళ్లి చేస్తారు. ఆ తర్వాతకి 2వ వివాహము మనిషితో కాకుండా సరిపోతుంది, ఒకసారి మనుషులతో వివాహం జరుగుతుంది. ఇది ఆయన ఏం చెప్పాడంట, మా బ్రాహ్మడు ఉన్నాడు, మా బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకో, తర్వాత నువ్వు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకో అన్నాడంట. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఉన్న ఈ లోపాలను పెట్టుకొని చాలామంది మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. సర్పదోషాలు ఉన్నాయంటారు, కాలసర్పదోషం ఉంటారు, కాళహస్తికి వెళ్ళి కంకణం కట్టించుకున్నారు, ఇవన్నీ నిజంగా ఉంటాయండి? సర్పదోషము వేరే, మళ్ళీ కాలసర్పదోషం వేరే, దానికి సంబంధించినటువంటి పూజా విధానము వేరే, కుజదోషం వేరే. చాలామంది 3 మళ్ళీ కలిపేస్తూ ఉంటారు. అయితే జాతకానికి సంబంధించిన విషయంలో మటుకు ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి అంటే మినిమల్ ఛార్జెస్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డీటెయిల్గా జాతకానికి సంబంధించి తెలుసుకోవచ్చు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నామినల్ ఫీజే తీసుకుంటానమ్మా. నేను జనరల్గా చెప్తున్నా, 2025లో 2025 ఛార్జ్ పెట్టేశాము. 60 పేజీల్లో ఇస్తాను నేను మొత్తం. ఇచ్చి డీటెయిల్గా వాళ్ళకి జాతకం గురించి మాట్లాడతాను. మీరు అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో, మొన్న ఫోన్ చేసి అయ్యా మాకు సర్పదోషం ఉంది, ఫిక్స్ అయిపోయారు ఆయనే, సర్పదోషం ఉంది. ఒక ఆయన దగ్గరికి వెళ్తే 1,50,000 2 లక్షలు పూజ చేయాలన్నారు, మీరు ఎంతకు చేస్తారు? నేను సార్ ఫస్ట్ జాతకం చూద్దాము, నిజంగా ప్రాబ్లం ఉంటే ఓకే, లేదంటే అవసరం లేదండి, చిన్న రెమెడీతో పోతుందంటే సరే అని ఆయన ఏదో ట్రై చేశారు అని చెప్పా. ఏ రెమెడీ అవసరం లేదు, అబ్బాయికి కుజదోషం ఉంది, కుజదోషానికి సంబంధించినటువంటి దానం ఇప్పియండి, కందిపప్పు దానం ఇప్పియండి బ్రాహ్మడికి, సరిపోతుంది. అది కూడా చేసిన తర్వాత గనక ఒకవేళ అతనికి ఇంకా వివాహం అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఆలోచిద్దామండి అన్న. దానం చేసిన 25వ రోజు వివాహం కుదిరింది, అయిపోయింది. అనవసరంగా డబ్బులు ఖర్చు ఎందుకండి? మళ్ళీ శని దోషం అని కూడా అంటూ ఉంటారు. ఖచ్చితంగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన దోషం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇప్పుడు చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సముద్రం, దాంట్లో నుంచి ఎంత తీసినా చెంబడి నీళ్ళకి మించి తీయలేం. కాబట్టి కాలసర్పదోషము, సర్పదోషము, ఈ కుజదోషము వేరు, వేటికి ఒకదానికొకటి సంబంధం లేదు. రాహుకేతుల వరకే బాలేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ బంధనం అయిపోయి ఉంటే కాలసర్పదోషము అంటారు. ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఏమిటి అంటే 90% పని వాళ్ళు చేస్తే మిగిలిన 10% ఎవరో చేసి క్రెడిట్ తీసేసుకోవడం. ప్లేట్ ఇడ్లీ కూడా ప్రశాంతంగా వాళ్ళ దాకా రాదు. అందరు స్నేహితులు హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తే అమ్మో తొందరగా ఇడ్లీ తినేద్దాం ఆకలేస్తుందని చెప్తే దోశ చెప్పిన వాడికి కూడా వస్తుంది, కానీ సార్ ఇడ్లీ ఇప్పుడే వేసారు సార్ వెయిట్ చేయండి అంటారు. వీళ్ళది ఎలా ఉంటుందంటే నారీకేల పాకం అంటారండి. వీళ్ళే చెట్టెక్కాలి, వీళ్ళే కొబ్బరికాయ తెంపుకోవాలి, వీళ్ళే పైన గ్రీన్ తీయాలి, లోపల ఉన్న బ్రౌన్ తీయాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడు లోపల పుచ్చ పండా తెలుస్తుంది. ఇలాంటి జాతకాలు ఎంతమందో ఉన్నారు. అది వీటికి పరిష్కారం అనేది ఉంటుందమ్మా. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కర్ణాటకలో. అక్కడికి వెళ్తే అంటే అందరూ వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేరు కాబట్టి 4,000 3,000కి అక్కడ పూజలు చేసేస్తారు.
సామూహికంగా కలిసి కూర్చోబెట్టి చేయిస్తారు. కొన్నిసార్లు అదృష్టం బాగుంటే మన ఒక్కళ్ళకి కూడా కూర్చోబెట్టి పూజ చేయిస్తారు, అది ఓకే. లేదంటే మోపిదేవి దేవాలయము, లేకపోతే మొత్తం 6 స్కంద క్షేత్రాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఒక 6కన్నా వెళ్ళాలి. మనకు హైదరాబాద్లో పద్మారావు నగర్లో ఉన్నటువంటి స్కందగిరి టెంపుల్ ఉంది. మంగళవారం నాడు ఉదయాన్నే అభిషేకం చేస్తారు, ముందు రోజే టోకెన్ తీసుకోవాలి, అదొకటి. విజయవాడలో ఉన్న వాళ్ళకి మోపిదేవి దేవాలయం, నెల్లూరు దగ్గర ఉన్న వాళ్ళకి పళని కానీ కుక్కి, కర్ణాటకలో ఉన్న వాళ్ళకి కుక్కి, తమిళనాడు దగ్గర ఉన్న వాళ్ళకి పళని, తిరుత్తని, ధర్మస్థలి, ఎన్నో ఉన్నాయి. ఆ క్షేత్రాలు మనం ఎక్కడికన్నా బయటికి ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, మనకు సర్పదోషం ఉందనుకోండి, ఒకటే ఫిక్స్ కండి, దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందా, వెళ్ళాల్సిందే, ఏమైనా తిరగండి, ఆ క్షేత్రం కూడా దర్శనం చేసుకోండి, అంతే సరిపోతుంది. జీవితకాలంలో ఈ 6 క్షేత్రాలు దర్శనం చేసుకుంటే చాలు, దోషం పోతుంది. ఇంకా కూడా ఏవైనా హోమాలు పూజలు చేయించుకోవాలంటే తెలిసిన బ్రాహ్మణులు ఉంటే వారిని కాంటాక్ట్ చేసి నవనాగ పూజ అని ఉంటుంది. నవగ్రహాలకు ఎలా ఉంటుందో నవనాగులు అలా ఉంటాయి. శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి పాము వాసుకి, పద్మనాభుడు కింద ఉన్నటువంటి పాము అనంత పద్మనాభుడు, ఈ మధ్యలో ఇంకా 7 సర్పాలు ఉంటాయి. వీటితో పాటు ఇంకో 2 సర్పాలు ఉంటాయి. మొట్టమొదలు పుట్టినటువంటి సర్పాలు ఏమిటి అంటే ఇవే. వీటి నుంచే ఒకదాంతో ఒకటి క్రాస్ అయ్యి వచ్చినటువంటివన్నీ ఇప్పుడు బయట ఉన్నటువంటి సర్పాలు. ఈ సర్పాలు ఏవైనా ఒక దానిని గత జన్మలో మనమే పొరపాటు, నాకు సర్పదోషం ఉందనుకోండి, గత జన్మలో నేనే ఒక సర్పాన్ని చంపేశా, అది ఉదరంలో దాని కడుపులో వాటి పిల్లల్ని మోస్తుంది, గుడ్ల రూపేణ మోస్తుంది, దాన్ని నేను సంహరించాను అనుకోండి, అది చనిపోయే ముందు శపిస్తుంది, నువ్వు మళ్ళీ ఆడజన్మెత్తు, నేను ఏ ఇబ్బందితో అయితే మరణించానో నువ్వే అదే ఆ ఇబ్బందితో ఇబ్బంది పడుతూ నువ్వు మరణించుగాక అని శపించి చచ్చిపోతుంది. అందుకని ఆడవాళ్ళకి గర్భస్రావం అవుతూనే ఉంటుంది, గర్భం దాలుస్తారు, పోతుంది. కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీయే అందదు. కారణం ఏంటి? గత జన్మలో వాళ్ళే చేసినటువంటి దోషము. ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఒక ఆడపాము మగపాముతో కలవడానికి పోతున్నప్పుడు చేస్తే భార్యాభర్త అసలు కలవనే కలరు, ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే కారు, వివాహం కాకుండా ఉండేవాళ్ళు కొంతమంది, అట్లా 385 రకాల సర్పదోషాలు ఉంటాయి. దీంట్లో ఏ దోషం వల్ల వాళ్ళకు ఉందనేది ఎలా తెలుస్తుంది అనేటువంటిది జాతకం చూయించుకొని ఒక అనాలిసిస్ చేసి ఈ పూజా విధానాలు చేయించుకోవడం వల్ల మంచిది. లేదా నేను చెప్పినట్టుగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కానీ పళనికి కానీ వెళ్ళి, తిరుత్తనికి కానీ వెళ్ళి అక్కడ పూజలు జరుగుతాయి సామూహికంగా, అక్కడ చేయించవచ్చు. శ్రీకాళహస్తిలో చేసే పూజలు రాహుకేతుల పూజలు, సర్పదోషానికి సంబంధించిన పూజలు చేయరు. అక్కడ సర్పదోషానికి సంబంధించిన పూజలు చేస్తారని రాహుకేతువులు బాలేకుంటే మాత్రమే అక్కడికి వెళ్ళాలి. నేను చెప్పిన కుక్కే కానీ తిరుత్తని కానీ ఇవన్నీ కూడా పూర్తిగా సర్పదోషం ఉన్న వాళ్ళు వెళ్తే అక్కడ దోషాలన్నీ కూడా పోతాయి. ధన్యవాదాలు గురువుగారు. జ్యోతిష్యం గురించి, అలాగే నక్షత్రాలు, గ్రహ దోషాలు, అసలు ఏ సర్పదోషాలని నమ్మాలో అనేది వివరించినందుకు థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.